ఆ మూవీకి మనం పేరు పెట్టడానికి లేదు. బ్లాక్ బాస్టర్ అంతే. ప్రభాస్ ని అనుకున్నాం మారుతి ఎలా చూపిస్తాడని, ఇలా చూపించాడు అసలుకి. చూసి చెప్పమను బ్రో. సినిమా చూసిన తర్వాత మాట్లాడమను. ఎవరైనా సరే సినిమా చూడమను, సినిమా చూసిన తర్వాత మాట్లాడమను. నేను ఆన్సర్ చెప్తా. ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ బ్రో తాత గెటప్ లో లేడు బ్రో. అది లేదు. కానీ మీకు ఎక్కడ అసలుకి డిసప్పాయింట్ అనేది ఉండదు మీకు అసలుకి. అట్లా ఏం లేదు బ్రో. అలా చెప్పే వాళ్ళందరూ వేస్ట్ బ్రో. అలా ఒక్కడు చెప్పేది కాదు. రమ్మను, వచ్చి చూడమను, వచ్చి చూసిన తర్వాత మాట్లాడమను. బయట చెప్పేవన్నీ ఫేక్. డైరెక్ట్ సినిమా చూసి మాట్లాడమనండి ఎవరైనా సరే బ్రో. మారుతి చెయ్యడం ఏంటి బ్రో? మొక్కొచ్చు, చేతులెత్తి మొక్కొచ్చు ఆయనకి. అస్సలకి అది ఎక్స్పెక్ట్ చేయడు బ్రో. అసలుకి ఎక్స్పెక్ట్ చేయడు ఆయన నుంచి ఇంత కామెడీ చేస్తాడని. అంతలా చేశాడు ఫ్యాన్స్ కి. ప్రతి క్షణం గూస్ బంప్స్ బ్రో. ప్రతి క్షణం గూస్ బంప్స్ ఇచ్చాడు. సినిమా అర్థం చేసుకున్న మాత్రం సినిమా చాలా బాగుంది. తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ నిజంగా చెప్తా. ప్రభాస్ అన్న కెరియర్ లో మళ్ళా చాలా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా తీసిరు యాక్షన్ మూవీ చాలా డిఫరెంట్ చూసాం. ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ మూవీ. అంటే మన ఒక హర్రర్ మూవీలో ఎలా చేయాలో అలా చేసి చూపించిండు ప్రభాస్ అని. నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసిన ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా ఇట్లా కాలాలకు వేసుకున్నా చెప్తున్నా. నిజంగా సినిమా మాత్రం అంతా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రభాస్ అనే కెరియర్ లా మంచి సినిమా. కొత్త ఒక ఆర్టిస్ట్ బాగా బాహుబలి ఇంటర్నేషనల్ అది పెద్ద బ్లాక్ బస్టర్. బాహుబలి తర్వాత అంటే మళ్ళీ మన ఫ్యాన్స్ నచ్చినట్టు మంచి సినిమా తీసిండు. రాజాసాబ్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు ఇరుగా తీసిండు. మారుతేనా కామెడీ మాత్రం ఇరుగా తీసినాడు. చెప్తున్నా కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కూడా బాగుంది. అంటే మన మారుతేనా నిజంగా చెప్తున్నా. మీరు ఏడ్సి చూసినావా? ఆ ఏడుపులో నిజంగా చెప్తున్నా చాలా బాధ పెట్టారు ఫ్యాన్స్ కి. అంతా బాగా చేసిరు. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఎక్కువనే తీసుకుపోయారన్నా. మారుతన్న మాత్రం పేరు నిలబెట్టుకున్నాడు. లాస్ట్ సీన్ లో మాత్రం కొంచెం ఎమోషనల్ అయినాం. ఆల్రెడీ నిన్న సాయంత్రం వచ్చినాం, మళ్ళా ఈ రోజు వచ్చినాం. కానీ టికెట్ కాస్ట్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ పెట్టింది. ఏంది మా ప్రభాస్ అన్న ఆల్రెడీ బాగుంది. హైలైట్స్ అన్ని బాగున్నాయి. మా నిధి అగర్వాల్ బుజ్జిగాడ్ రేజ్ లో ఉంది. ఆ డైలాగ్ ఉంది, ఏందిరా మీ గోల పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమని అనుకుంటున్నారా రాక్షసుని. డైలాగ్లు అన్ని బాగున్నాయి. డాన్స్ ఇరుగా తీసిండు మా ప్రభాస్ అన్న. లాగ్ ఉంది. అవును, 3 hours 9 minutes ఉంది. హారర్ మూవీ ఫస్ట్ టైం ఇంత లాగ్ ఉంది. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దద్దర వెళ్ళిపోతుంది. బాగుంది. ముసల్ ఫైట్ బాగుంది. సంక్రాంతికి అవి డాన్స్ బాగున్నాయి. ఆ ప్రభాస్ అన్న ఎంట్రీ బాగుంది. అన్ని బాగున్నాయి. అది లేదు. ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ రొమాంటిక్ కానీ హర్రర్ కానీ ప్రతిదీ ఈ సినిమాలో రిగదీశారని చెప్పొచ్చు. ముఖ్యంగా మన సంజయ్ దత్ గారు, జరీనా వైబ్ గారు క్యారెక్టరైజేషన్, మన నీతి అగర్వాల్ క్యారెక్టరైజేషన్, మలీనా మోహన్ గారి క్యారెక్టరైజేషన్, సప్తగిరి క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్కరు ఇరగదీశారని చెప్పొచ్చు సినిమాలో. నిజంగా బ్రో ఈ సినిమాలో ప్రభాస్ ఏ లుక్ లో చూడాలనుకున్నా ఆ లుక్ లో చూడొచ్చు. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. ముఖ్యంగా సాంగ్స్, దాంతో క్లైమాక్స్ సీను, దాంతో పాటు మరి కొన్ని మధ్యలో కొన్ని సీన్స్ డిసప్పాయింట్ చేసినా లాగ్ చేసినా కూడా అయినప్పటికీ ప్రభాస్ చూస్తే ఆ ఫీల్ రిక్రియేట్ అయిపోతుంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. ముఖ్యంగా మన మారుతి గారి డైరెక్షన్ ఈ లెవెల్ సరిపోదు, ఇంకా కావాలి ఫ్యాన్స్ కి, ఇంకా కావాలి. దీనికి నేను రేటింగ్ ఇస్తాను 5కి 4 ఇస్తాను. ఎందుకంటే మా ప్రభాస్ అన్నకే చాలు. ముసలి ఫైట్ అది ఒక ఎలివేషన్ మామూలుగా లేదు బ్రో. నిజంగా ఊరా మా స్పీక్స్ లో తీశాడు క్రోకడైల్. అది కూడా ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ చేస్తున్నారు, మామూలుగా లేదు. నిజంగా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటూ నాకు డైలాగ్ గుర్తుంది కానీ అసలు కామెడీ పర్పస్ అదిరిపోయింది. ఈ కామెడీ మాత్రం
వేరే లెవెల్, సూపర్ డూపర్ హిట్. ముగ్గురు హీరోయిన్లతో ఉంటుంది. ప్రభాస్ గారు నిజంగా చాలా గ్రేట్ సార్, చాలా బాగుంది. ఐ లవ్ యూ రెబల్ స్టార్.